తీసుకుంటే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. ఓకేనండి, మష్రూమ్ మసాలా కర్రీ తయారీ విధానం చూసారు కదా. షీనా గారు కాసేపు మీ డిష్ ఇలా పెట్టేద్దామే, వాళ్ళది కూడా అయిపోయినాక అప్పుడు టేస్ట్ చూద్దాం ఫైనల్ గా. శిరీష గారు రెడీయా? చాలా ఫిక్స్ అయిపోయారా? రెడీయా? మష్రూమ్ పాలక్ ఫ్రై. ఓకే, మష్రూమ్ పాలక్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మష్రూమ్ పాలక్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 200 గ్రాములు, తరిగిన పాలకూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జీడిపప్పు 10 గ్రాములు. ఓకేనండి, మరి మష్రూమ్ పాలక్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. ప్రిపరేషన్ చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇంకా సో ఫస్ట్ స్టవ్ వెలిగించేనా? వెలిగించేయండి. మీదేమన్నా కావాలేమోనని లేదు. సో ఫస్ట్ మనం మష్రూమ్స్ క్లీన్ చేసుకుని అవి ఇలా పసుపు ఉప్పు వేసి కడిగేసి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. బికాజ్ ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా దాంట్లో చచ్చిపోతుంది. ఓకే, సో అయితే క్లీన్ చేసేసుకొని ఇలా సైజ్ లో పీసెస్ కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఒక 1 స్పూన్ బటర్ వేసి ఆయిల్ కూడా వేయాలి. ఓకే, సో బటర్ ఆయిల్ 2. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ మనం ఇది ఫ్రై కాబట్టి సో ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మష్రూమ్స్ కాషు 2 కలిపి ఫ్రై చేసుకోవాలి ఒకసారి. పర్లేదు, మనం వేసేస్తే ఫస్ట్ ఒక్కసారి ఇది ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ దెన్ క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. పిల్లలు కర్రీ చేస్తే తొందరగా ఇష్టపడరు, చిన్నపిల్లలు ఏంటి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత. సో మనం ఫ్రై చేసుకున్నాం అంటే ఇది ఇట్స్ డ్రై ఐటమ్ కాబట్టి సో వాళ్ళకి స్నాక్ లాగా కూడా యూజ్ అవుతుంది. మనకి రోటీస్లో సైడ్ డిష్లా కూడా రైస్లో తినొచ్చు. సో ఒక కొంచెం సిమ్లో పెట్టండి, ఒక 2 మినిట్స్ మూత పెట్టేసాను. మీరు వర్కింగ్? అవునండి. ఏం చేస్తున్నారు? నేను స్కూల్లో అడ్మినిస్ట్రేటర్గా జాబ్ చేస్తున్నాను. ఓకే, సో అయితే చక్కగా పొద్దున్నే స్కూల్ టైం కల్లా వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 5:30. ఓకే ఓకే, సో అయితే హాలిడేస్ లో చక్కగా ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటారా? హాలిడేస్ ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ, ఎందుకంటే మార్నింగ్ చాలా హడావుడిగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్స్ ట్రై చేస్తాను. ఓకే ఓకే, చూద్దాం ఒకసారి. సో మనకి ఇది కొంచెం ఇలా వెట్ అవ్వాలా? కొద్దిగా జస్ట్ కొంచెం ఇప్పుడు హైలో పెట్టేయండి. ఓకే ఓకే, మనం యాక్చువల్లీ ఎగ్ మనం బాయిల్ చేసుకున్న తర్వాత ఎలా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేస్తాము, ఇది ఎందుకంటే ఇది కొంచెం మనకి క్రిస్పీగా కావాలి కాబట్టి ఫస్ట్ ఒక్కసారి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పీసెస్గా ఉంటుంది అనమాట. ఓకే ఓకే, ఇది తీసేసుకోవచ్చు ఇంకా మనం వేరే బౌల్లోకి. సో ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా కొరియాండర్ ఆవాలు. శిరీష గారు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి. ఆనియన్స్ వేసుకుని కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. కొద్దిగా పసుపు, సాల్ట్ మనం సరిపడా ఇప్పుడే వేసేసుకోవచ్చు. మీకు ఏమనిపిస్తుంది షీనా గారు వీళ్ళ రెసిపీని చూస్తుంటే? బాగానే ఉంటుంది, బాగుంటుంది. అవునా? అదే తెలీదు కదా, టేస్ట్ చేశాక చెప్తారనమాట. ఓకే ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము. చాలా ఇది ఇంకా ఇప్పుడు కొంచెం కారం వేసేసుకున్నాం. సో ఇది పిల్లలు కూడా తినేటట్టు ఉండాలి కాబట్టి మనం కొంచెం స్పైసీనెస్ తగ్గించుకుందాం. ఓకే ఓకే,
చక్కగా కలిపేసేసి మూత పెట్టేసి వగనిచ్చేస్తే సరిపోతుంది. సరిపోతుంది. పచ్చిమిర్చి లాస్ట్లో లాస్ట్ సో కొద్దిగా మనం ధనియాల పొడి వేసుకున్నాము. సో మష్రూమ్స్ వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఫైనల్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ అందుకని. సో కొద్దిగా పెప్పర్. సో దాన్ని ఇప్పుడు మనం పాలకూర. ఓకే, ఒక 2 minutes మనం మూత పెట్టేద్దాం. శిరీష గారు చూద్దామండి. చూద్దాం. ఇప్పుడు అది వేగిపోయింది కదా. ఓకే. సో మనం ముందుగా వేయించుకున్న మష్రూమ్ ఇంకా జీడిపప్పు. సో గరం మసాలా పౌడర్. ఓకే. ఇది వేసుకుని ఇప్పుడు షీనా ఇందాక నుంచి పచ్చిమిర్చి అని అన్నారు కదా, ఇప్పుడు యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి. కానీ ఇలా వేస్తే ఎక్కువ కారం ఉంటుంది అంటారు కదా పచ్చిమిరపకాయలు ఫైనల్ గా. ఎనీహో మనం వేగినా కూడా తినరు, అది పక్కకు తీసి పెడతారు కదా. సో ఎనీహో మనం పెప్పర్ యాడ్ చేసుకున్నాం కదా, అది సరిపోతుంది. ఏదైతే ఉంటుందో కారం స్పైసీనెస్ సరిపోతుంది. చూసుకొని పచ్చిమిర్చి పక్కకి పెట్టుకొని ఎనీహో మనం తీసి పక్కన పెట్టేస్తాం ఎప్పుడైనా సరే. కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు ఇంక మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుంటే సరిపోతుంది. వేయనా నేను మళ్ళీ కొంచెం కొత్తిమీర కొంచెం పైన గార్నిష్. ఓకే. ఓకే. సో మనం జీడిపప్పు కొత్తిమీరతో అలంకరించుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. వెరీ గుడ్. ఓకేనండి, వేడివేడిగా మష్రూమ్ పాలక్ ఫ్రై కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ పాలక్ ఫ్రై తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మష్రూమ్ పాలక్ ఫ్రై తయారు చేసే విధానం: మష్రూమ్ నీళ్లలో వేసి పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఒక పాన్ లో వెన్న నూనె వేసి తరిగిన మష్రూమ్ జీడిపప్పు వేసి వేగనివ్వాలి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని అదే పాన్ లో కొంచెం నూనె వేసి ఆవాలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక కారం ధనియాల పొడి మిరియాల పొడి తరిగిన పాలకూర వేసి వాటిని కూడా వేగనివ్వాలి. ముందుగా వేయించిన మష్రూమ్ జీడిపప్పు గరం మసాలా పొడి తరిగిన పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి కాస్త మగ్గని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే మష్రూమ్ పాలక్ ఫ్రై రెడీ. సో ఇప్పుడు ఫస్ట్ ఏ టేస్ట్ చూద్దాం. ఏదైనా మీ ఇష్టం. ఏదైనా నా ఇష్టమా? ఇది కొంచెం వేడివేడిగా ఉంది కదా, మళ్ళీ ఉప్పు అనుకోవాలి. ఇది తినేద్దాం ఫస్ట్. తీసుకోండి మీరందరూ స్పూన్స్. ఎలా ఉందండి? చాలా బాగుంది. ఎలా ఉంది? బాగుంది కదా. ఓకే, ఇది చూడండి ఎలా ఉందో పాలక్ ఫ్రై. ఇది కూడా బాగుంది. చిన్నగారు ఎలా ఉంది? బాగానే ఉంది. ఓకే, రెండు కూడా చక్కగా బాగున్నాయండి, స్పైసీగా. ఏది బాగుంది మీకు రెండిట్లో?